కలుగును గాక. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 35 వరకు చదువుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 35. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికిచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను యేసు ప్రభువనైనా ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. మేమున్న ప్రాంగణములు కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉన్నాం. దయచేసి ప్రభు మీ రక్తం చేత పరిశుద్ధపరచండి నాయన. మా నెగ్లిజెన్స్ ను యేసు ప్రభు, మా అవిధేయతను యేసు ప్రభానైనా మా యొక్క తండ్రి ప్రభు పాపములను తండ్రి ప్రభు క్షమించి మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి ప్రభు. మీ ఆత్మ చేత అభిషేకించండి నాయన. బలమైన అభిషేకం యేసు ప్రభ మా మీద నిలిచిన కృపను గ్రహించండి తండ్రి ప్రభ. నిలబడిన దాసు పనికి మళ్ళవాడు, మాట్లాడటకు చేతకాని వాడు తండ్రి, మీ నామాన్ని ఉచ్చరించడం కూడా తండ్రి అర్హత లేని వారిని ఇదిగో ప్రజల ఎదుట మీ పాద సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటుండగా తండ్రి ప్రభా, మీరు నన్ను నిలబెట్టినందుకు స్తోత్రం. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటును మరుగుపరచండి దేవా. నా దేవా, నా ప్రభు, నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటును మరుగుపరిచి నా నాలుకను, నా స్వరాన్ని, నా నోటిని, తలంపులను మీరు ముచ్చి ప్రభా, నోట నుంచి హృదయంలో నుంచి వెలువడే ప్రతి మాట కూడా ప్రభానైనా అది కేవలం ఆత్మచేత ప్రేరేపించబడేది మాత్రమే అయి ఉండినట్లు ప్రభాను గ్రహించండి. నా దేవా, నా ప్రభానైనా ఈ మాట తండ్రి బయలు వెళ్ళే ప్రభ అనేకులను వెలిగించు రీతిగా తండ్రి, మమ్మల్ని తండ్రి వెలిగించు రీతిగా యేసు ప్రభ మీ వాక్యాన్ని విరిచి పంచి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసు ప్రభు నామందు ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ఆమేన్. వాళ్ళ యాక్చువల్ గా మనము అపొస్తల కార్యములు 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. 1 వారం అయిపోయిందా? 2 వారాలు అయిపోయినాయి. 2 వారాలు అయిపోయినాయి. ఇంకో 2 వారాలు మిగిలి ఉన్నాయి. మధ్యలో గ్యాప్ వచ్చింది లాస్ట్ వీక్. సో నేను లేకపోవటం ఈ రోజు కూడా యాక్చువల్ గా నేను ఉండేవాడిని కాదు, కానీ దేవుని కృపను బట్టి రావటం జరిగింది. సో కంటిన్యూషన్ తర్వాత మనం చేద్దాం. పరిశుద్ధాత్మను గురించినటువంటి అనుభవాన్ని గురించినటువంటి ఆ యొక్క కంటిన్యూషన్ తర్వాత మనం చూసుకుందాం. ఈ రోజుకు దేవుడిస్తున్నటువంటి చిన్న వాక్య భాగాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. ఇది అందరికీ మనకు తెలిసినటువంటి భాగమే. అనేక సార్లు మనం ధ్యానం చేసాం. ఇక్కడ సండే స్కూల్లో చాలా సార్లు ఈ యొక్క వాక్యాన్ని మనం విని ఉంటాం. సో మరొకసారి దేవుడు మనతో ఏమి చెప్పాలనుకుంటున్నాడు, గాడ్ యాక్చువల్లీ వాట్ హీ వాంట్స్ టు రివీల్ టు us అన్నది కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ప్రియమైన వారులారా, మనం గమనించినట్లయితే దయచేసి గమనించండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 35 వరకు మనం చదివినట్లయితే దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, సో నిజమైనటువంటి కంపాషన్ అంటే కరుణ చూపించడానికి ఉండాల్సినటువంటి గుర్తులు ఏంటి అన్నవి ప్రభు చాలా క్లియర్ గా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మనం అనుకుంటాం చాలా సార్లు కంపాషన్ చూపిస్తూ ఉన్నాం, ప్రేమ చూపిస్తూ ఉన్నాం, అఫెక్షన్ చూపిస్తూ ఉన్నాం అనుకుంటాం, కానీ యాక్చువల్ గా సో వాటికి ఉండాల్సినటువంటి గుర్తులు ఏంటి అనేవి యేసు ప్రభు ఇక్కడ చాలా క్లియర్ గా మనకు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. గమనించినట్లయితే ఇక్కడ ఈ ఒక వ్యక్తి కొర ప్రాణముతో కొట్టబడి విడిచిపెట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 30వ వచనంలో చూసినట్లయితే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతుల్లో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారని బైబిల్లో రాయబడింది. అంటే అతను చాలా గాయపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. కొర ప్రాణముతో
ఏం చేసి విడిచిపెట్టేశారు. అంటే హాఫ్ డెడ్ అన్నమాట, ఆల్మోస్ట్ ఇంకా చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైన వారు గుర్తు చేసుకోవాలి. గమనించినట్లయితే ఈ wounded మ్యాన్ దేనికి గుర్తుగా ఉన్నాడంటే, మొట్టమొదటిగా మీకు చెప్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో గాయపరచబడినటువంటి వారు కనపడుతూ ఉంటారు లోకంలో. అంటే గాయపరచబడడం అంటే రక్తం గారడం అనే కాదు, కానీ ఇక్కడ గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది గాయపరిచిన వారు, పాపముతో గాయపరచబడిన వాళ్ళు ఉంటారు. గమనించినట్లయితే ఫెయిల్యూర్స్ ఎప్పుడు చూసినా వాళ్ళ జీవితాల్లో ఫెయిల్యూర్స్ అంటే ఓడిపోవటం, ఓటమి, ఎప్పుడు కూడా ఓటమితో గాయపడే వాళ్ళు ఉంటారు, గాయపరచబడిన వాళ్ళు. తర్వాత బ్రోకెన్ రిలేషన్షిప్స్, సంబంధాలు తెగిపోయి గాయపరచబడిన వారు గమనించినట్లయితే. ఇంకా డిసప్పాయింట్మెంట్ అంటే ఏం చెప్పాలి, నిరాశ, డిసప్పాయింట్మెంట్, నిరాశ, నిస్పృహ గమనించినట్లయితే వాటితో గాయపరచబడిన వాళ్ళు ఉంటారు ప్రేమైన వాళ్ళారా. ఇంకా మనం గమనించినట్లయితే కొంతమంది రోగముల చేత గాయపరిచి, ఇంకా దేవుడు నన్ను స్వస్థపరచడా, నా పరిస్థితి ఇంతేనా, నేను చావాల్సిందేనా, నేను అట్లా చావకుండా బ్రతకకుండా అనే రీతిగా మరికొంతమంది సిక్నెస్ చేత, రోగముల చేత బాధపడేవారు. కొంతమంది అందరూ ఉన్నా సరే ఒంటరితనాన్ని అనుభవిస్తూ బాధపడేవాళ్ళు. ఈ రీతి గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, ఈ గాయపరచబడిన వ్యక్తి వీరిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ మనిషి గాయపరచబడి కొర ప్రాణంతో విడిచిపెట్టబడ్డాడని బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, చాలా మంది ఫిజికల్ గా కాదు, కానీ గమనించినట్లయితే చాలా మంది హాఫ్ డెడ్ అంటే కొర ప్రాణముతో విడిచిపెట్టబడిన వారుగా ఉంటూ ఉన్నారు. ఎమోషనల్ గాను, స్పిరిచువల్ గాను, గమనించినట్లయితే మెంటల్ గా గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఈ రీతిగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం లోకంలో మనం చూస్తాం, మన చుట్టూ కొన్నిసార్లు మనమే అనుభవిస్తూ ఉండవచ్చు ప్రేమైన దేవుడు. వీటన్నిటిలో మనం ఏదైనా కూడా అనుభవిస్తూ ఉండవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే యేసు ప్రభు ఉపమానం ఎందుకు చెప్తున్నాడో తెలుసా? అక్కడ పైన గమనించినట్లయితే నా పొరుగువాడెవడు అని ఒక వ్యక్తి ప్రశ్నించినట్టుగా చూస్తాం. తాను నీతిమంతుడిగా కనపరుచుకోవాలని గమనించినట్లయితే నా పొరుగువాడెవడు అంటుంటే, పొరుగువాడు ఎవడో చెప్పాలని యాక్చువల్గా దేవుడు ఈ యొక్క ఉపమానం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, నా పొరుగువాడు ఎవడు అనేది క్వశ్చన్ కాదు, కానీ గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, నేను ఎలాంటి పొరుగువాడిని మనం అర్థం చేసుకోవాలి. దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నా పొరుగువాడు ఎవడు అని మనం ఆలోచించడం కాదు, కానీ నేను నా పక్క వానికి ఎలాంటి పొరుగువానిగా నేను ఉన్నాను అనేది క్వశ్చన్ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. గమనించినట్లయితే ఈ కొట్టబడినటువంటి వ్యక్తి, విడవబడినటువంటి వ్యక్తి, గాయపరచబడినటువంటి వ్యక్తి ఇలాంటి మనలాంటి వారికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ వ్యక్తి ప్రయాణంలో కొట్టబడ్డాడు, ఎందుకు ఆ వ్యక్తి ప్రయాణంలో విడవబడ్డాడు, కొరప్రాణంతో హాఫ్ డెడ్ గా ఎందుకున్నాడు మనం గమనించినట్లయితే ముఖ్యంగా 3 రీజన్స్ చెప్పుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే చూద్దాం. ఈ సమరయుడు చూడండి ఏమేమి తీసుకెళ్తున్నాడో. సమరయుని చేతులు ఏమేమున్నాయి తెలుసా? సమరయుని చేతులు ఏమున్నాయి? ద్రాక్షరసము, ఆయిల్ ఉంది కదా, నూనె ఉంది, ద్రాక్షరసం ఉంది. గమనించినట్లయితే ఒక డాంకీ ఉంది, అంటే తను వెళ్ళడానికి కావలసినటువంటి ఒక సౌకర్యం అంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, అతని దగ్గర డబ్బు కూడా ఉంది. కానీ గమనించినట్లయితే ఈ యొక్క గాయపరచబడినటువంటి వ్యక్తి చేతిలో గమనించినట్లయితే ఆయిల్ గాని వైన్ గాని లేదు. ఒకవేళ డాంకి ఉన్నదేమో మనకు తెలియదు, మనీ ఉన్నదేమో తెలియదు, కానీ గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దొంగలు వచ్చి ఏం చేశారంటే, ఎందుకు అతను కొట్టబడ్డాడు కారణం ఏంటంటే, అతని దగ్గర ఆయిల్ గాని లేకపోతే వైన్ గాని ఉండి ఉన్నట్లయితే దొంగల చేతిలో చిక్కి ఉండేవాడు కాదు. కారణం ఏంటంటే నేను చెప్తాను ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవి వెంట పెట్టుకొని తీసుకొని పోకపోవటమే ఆ వ్యక్తి ఏమయ్యాడు? దొంగతనానికి గురయ్యాడు. మనం కూడా జీవిత ప్రయాణంలో చాలా సార్లు సాతానుడు మనల్ని దోచుకుంటూ ఉంటాడు, సాతానుడు మనల్ని కొట్టుతూ ఉంటాడు, మనల్ని ఏంటంటే అవమానాలకు గురి చేస్తూ ఉంటాడు, బాధకు గురి చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మన జీవితాల్లో కూడా ఈ ఆయిల్ వైన్ లేకపోవటమే ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయిల్ దేనికి సాదృశ్యమో గమనించినట్లయితే మత్తయి సువార్త 20:1-13 వరకు మనం గమనించినట్లయితే ఆయిల్ దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయిల్ దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు. ఇంకా బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. ఆయిల్ దేనికి సాదృశ్యం అంటే
పరిశుద్ధాత్మకు సాదృశ్యం ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం రక్షింపబడినామని చెప్పుకుంటాం కానీ పరిశుద్ధాత్మను మన జీవితంలో ఆహ్వానించలేకపోతూ ఉంటాం చాలా సార్లు. పరిశుద్ధాత్మ నింపుదల కోరుకోకుండా ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా. మనలో దేవుడు పరిశుద్ధాత్మను సంచకరుగా ఇచ్చినప్పటికీ కూడా మిగతా పరిశుద్ధాత్మ అవుట్ పోరింగ్ లేకపోతే ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మన జీవితంలో అనుభవించలేకపోతాం. అందుకే మనం గాయముల చేత హట్ అవుతూ ఉంటాం చాలా సార్లు. రకరకాల గాయాల చేత మన జీవితాలు, మన హృదయాలు, మన మనస్సులు హట్ అవుతూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. వైన్ దేనికి సదృశ్యం అంటే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 15వ వచనంలో మనం చూసినట్లయితే ఈ వర్డ్ ఆఫ్ గాడ్ గమనించినట్లయితే ప్రేమ వారలారా, ఇది దేనికి సదృశ్యం అంటే దేవుని వాక్యానికి, దేవుని రక్తానికి సూచనగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 104:15వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుతున్నాడు. మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో చాలా క్లియర్ గా మనం చూడగలుగుతున్నాం. దాన్ని క్లియర్ గా మీరు ఇంటర్ప్రిట్ చేసినట్లయితే ఇది దేనికి సాదృశ్యము, వైన్ దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి, గమనించినట్లయితే మనల్ని పరిశుద్ధపరిచే దేవుని రక్తానికి సూచనగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మన జీవితంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మోసపరచబడుతూ ఉండేదానికి, గాయపరచబడుతూ ఉండేదానికి, లేకపోతే ఇంకా గమనించినట్లయితే హట్ అవుతూ ఉండటానికి కారణం ఏంటంటే మన జీవితంలో పరిశుద్ధాత్మను సరిగ్గా ఫుల్నెస్ గా మన జీవితంలో పొందుకోలేకపోవటం. అందుకే అప్పుడు ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని కూడా మనం తెలుసుకోలేము. పరిశుద్ధాత్మ మనకు పూర్తి నింపుదల లేనప్పుడు దేవుని చిత్తాన్ని కూడా మనం తెలుసుకోలేము ప్రేమైన దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము లేకపోతే దేవుని వాక్యము మనల్ని క్యారీ చేసుకోలేకపోవటం. ప్రతి దినము ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఇది ఏ త్రోవ, దీనిలో నడువుడి అని చేస్తుందంటే దేవుని వాక్యం మనకు తెలియజేయడం ప్రారంభిస్తుంది. నువ్వు కుడి కానీ ఎడం కానీ తిరగకుండా ఏంటంట, ఇది ఏ త్రోవ, దీనిలో నడువుడి అని వెనక నుంచి నీకు ఒక శబ్దము వినపడనని దేవుని వాక్యం సెలవిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే వర్డ్ ఆఫ్ గాడ్ ను ఏమంటారు అంటే యాక్చువల్ లోగోస్ అంటారు. ఏమంటారు? వర్డ్ ఆఫ్ గాడ్ ను లోగోస్ అంటారు. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు నీకు అది సంపూర్ణంగా సూట్ అయినప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని రేమాగా మారుస్తాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఏమంటారు? రేమ. అప్పుడు ఏమంటారంటే ఈ వాక్యము అనేక సార్లు వింటాం కానీ ఒక్కొక్కసారి విన్నప్పుడు ఇది నా కోసమే అని అనుకుంటాం కదా. ఇది దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. దాన్ని వర్డ్ ఆఫ్ గాడ్ లోగోస్ రేమగా మార్చబడ్డం అనేది అది యాక్చువల్ గా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ప్రాంప్ట్ చేయటం ప్రారంభిస్తాడు. సో ఈ దేవుని వాక్యము ఏ రీతిగా మారాలంటే లోగోస్ రేమగా మార్చబడాలి మన జీవితాల్లో. అందుకే దేవుని వాక్యం ఎప్పుడైనా మనం ముందు పెట్టుకొని ఆ దేవుని వాక్యం ద్వారా మనము సాగినామంటే ప్రేమ ఆ రోజు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దేవుడు చూసుకోవటం ప్రారంభిస్తాడు. ప్రాంప్ట్నెస్ దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఒకవేళ సమస్యలు వచ్చిన సమస్యల నుంచి ఎలా బయటపడాలో దేవుడు మనకు మార్గాన్ని చూపించే దేవుడిగా, వాక్యం ద్వారా మనల్ని నడిపించే దేవుడిగా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మన జీవితాల్లో ఆయిల్ లేకపోతే స్పిరిట్ ఆఫ్ గాడ్ లేకపోవటం, లేకపోతే ద జాయ్ ఆఫ్, లేకపోతే వైన్ అంటే ఆ సంతోషం. వైన్ ఏంటంటే నాకు సంతోషాన్ని ఇస్తుంది బైబిల్ వాడింది. సో సంతోషం ప్రేమైన దేవుడు. సో వైన్ ఆఫ్ జాయ్ మన జీవితాల్లో లేకపోవడం దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే మన జీవితంలో సాగిపోవడానికి, ముందుకు సాగలేకుండా ఉండేదానికి స్ట్రెంత్ ఉండదు. చాలా సార్లు ముందుకు సాగడానికి స్ట్రెంత్ ఉండదు. అందుకే మనం చాలా సార్లు ఏమంటే అబ్బా నేను అలసిపోయాను, నా జీవితంలో అలసిపోయాను అనుకుంటూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంకా నేను ముందుకు సాగలేను, ఇదిగో నేను ఇంకా నేను చదవలేను, లేకపోతే ఇదిగో ప్రయత్నాలు చేసి ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నాను, లేకపోతే ఈ రీతిగా ప్రేమ వాళ్ళ ఉద్యోగం తెచ్చుకున్నా సరే ఇదిగో నేను కొనసాగించలేకపోతున్నాను అన్నటువంటి నిస్పృహలోనికి మనం వెళ్ళిపోతాం చాలా సార్లు. ప్రేమ వాళ్ళరా నిస్సత్వం మనకు లోనవుతుంది. కారణం అంటే ఆ స్ట్రెంత్ మనకు ఉండదు. ఆ స్ట్రెంత్ ఎవరిస్తారు మనకు? గమనించినట్లయితే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. మరి గమనించినట్లయితే పరిశుద్ధాత్మ, ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్మ ఆయిల్ లాగా పనిచేయటం ప్రారంభిస్తుంది. ఆయిల్ ఐ థింక్ లాస్ట్ వీక్ ఐ థింక్ సారక్క వాళ్ళ ఇంట్లో చెప్తూ ఉన్నాను, వాక్యం చెప్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేనికి సాదృశ్యం అంటే ఇది ఆయిల్ లాంటిది. ఆయిల్ అంటే ఏంటి? ప్రియమైన వాళ్ళ మనం గమనించినట్లయితే ఇప్పుడు బండి ఉంది, బండి నడుపుతాం మనం ఇక్కడ నుంచి రమేష్ షాప్ వరకు. నేను బండి తోసుకుంటూ వెళ్ళవచ్చు. ప్రేమ లేకపోతే కాళ్ళు పెట్టుకుని దుబ్బుకుంటూ వెళ్ళవచ్చు. ఎంత టైం పడుతుంది?
మహా అంటే ఒక 2 minutes పట్టొచ్చు. అదే ఆయిల్ ఉందనుకోండి, ఆయిల్ ఉంటే సెకండ్స్ లో వెళ్తాం. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. పరిశుద్ధాత్మ అంటే గమనించినట్లయితే ఆయిల్ లాంటి వాడు. ఎలా అంటే నువ్వు చేరాల్సిన గమ్యాన్ని అతి త్వరగా చేరుకునే దానికి దేవుడు మార్గాన్ని చూపించడం ప్రారంభిస్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే మన జీవితాల్లో ప్రార్థన, వాక్యం, సహవాసం ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ప్రార్థన, వాక్యం, సహవాసం ఈ మూడు లేనట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, వీటిని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది, మనం ఆధ్యాత్మికంగా దొంగతానికి గురవుతాం. ఆధ్యాత్మికంగా దొంగతానికి గురి. ఇక్కడ గమనించినట్లయితే ఈ వ్యక్తి కూడా దొంగల చేత చిక్కబడ్డాడని బైబిల్లో రాయబడింది. మన జీవిత ప్రయాణంలో కూడా దొంగల చేత చిక్కబడతాం, లేకపోతే ఆత్మీయంగా దొంగల చేత కొట్టబడతాం. కారణం ఏంటంటే ఈ మూడు మన జీవితాల్లో లేకపోవటమే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడు గమనించినట్లయితే దేవుని యొక్క నడిపింపు మన జీవితాల్లో లేకపోతే, దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో లేకపోతే, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మన జీవితాల్లో లేకపోతే మనం ఏమవుతామంటే నిరాశ నిస్పృహలకు లోనవుతాం. ప్రేమైన మీకు ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, ఎంత డిగ్రీస్ ఉండవచ్చు, కానీ మనకు జీవితాల్లో ఏముందంటే నిరాశ నిస్పృహకు లోనవుతాం. ఈ చుట్టూ అనేక మంది ఉండవచ్చు, నీకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉండవచ్చు, బట్ స్టిల్ ఏమవుతామంటే ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. ఎందుకు ఇంతగా నువ్వు గాయపరచబడుతూ ఉన్నావు, ఎందుకు ఇంతగా కొట్టబడుతూ ఉన్నావు? కారణం ఏంటంటే ఈ మూడు లేకపోవటమే. ప్రార్థన, వాక్యం, సహవాసం మన జీవితాల్లో లేకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి మార్గమధ్యములో కొట్టబడినట్లుగా, ఆ కొరప్రాణముతో విడవబడినట్లుగా గమనించినట్లయితే హాఫ్ డెడ్ గా మనం పడి ఉంటాం. అందుకే ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించలేకపోతూ ఉంటాం. ఇహలోక పరంగా మన జీవితం మనకి భారంగా అవటం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఈ సాయంకాల సమయంలో ఇంకో మాట మీకు చెప్పాలని, యాక్చువల్ గా వాక్యంలోకి వెళ్లే ముందు మరొక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. ఆ దొంగలు ఏం చేశారో ఆ వ్యక్తిని చూడండి ఒకసారి గమనించినట్లయితే. దొంగలు ఏం చేశారు? మొట్టమొదటిగా ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలో దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వాళ్ళు ఏం చేశారు చూడండి, వారు బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. 3 పనులు చేశారు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఏం చేశారు? మొట్టమొదటిగా అతని బట్టలు దోచుకున్నారు. రెండవదిగా గమనించినట్లయితే అతన్ని కొట్టారు, బైబిల్లో రాయబడింది. మూడవదిగా కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయారు. 3 రకాల క్రియలు వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్కటి చాలా క్లుప్తంగా ఒక్కొక్క నిమిషం మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. మనం గమనించినట్లయితే ఏం చేశారు? బట్టలు దోచుకున్నారు. They stripped him off. They stripped him all whatever he was wearing. తను వేసుకున్నటువంటి బట్టలను దోచుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే సో దే మేక్ హిమ్ యాజ్ నేకెడ్. ముందుకు రామా, ఇక్కడ ఉందిరా, ముందుకు గమనించినట్లయితే దే మేడ్ హిమ్ నేకెడ్ అంటే అతను వేసుకున్న బట్టలు తొలగించారు. దయచేసి గమనించారు. అతను వేసుకున్న బట్టలు సైతం దొంగిలించారు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. దొంగలు గమనించినట్లయితే ప్రేమైన వారారా ఏది విడిచిపెట్టారు. గమనించినట్లయితే దే స్ట్రిప్డ్ హిమ్ ఆఫ్ అని బైబిల్లో చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అంటే దే టుక్ అవే హిస్ కవరింగ్స్. ఏదైతే తను కవర్ చేసుకున్నాడో ఆ కవరింగ్ అంతా కూడా తీసేసుకున్నారు. ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఏం చేస్తాడంటే మన యొక్క పరిశుద్ధతను దోచుకుంటాడు, మన క్యారెక్టర్ దోచుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన టెస్ట్ మనీ దోచుకుంటాడు. ప్రేమైన దేవుని, నీకు టెస్ట్ మనీ లేకుండా చేస్తాడు, ఎవరు నేను నమ్మకుండా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమేనా గమనించినట్లయితే నీ యొక్క విశ్వాసాన్ని, నీ కాన్ఫిడెన్స్ దోచుకుంటారు. చాలా మంది కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటున్నారు ఈ కాలంలో, ముఖ్యంగా యవనస్తులు. కారణం ఏంటో తెలుసా? సాతానుడు దోచుకోవటం ప్రారంభం. కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తాడు మన జీవితాల్లో. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే
దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం దయచేసి గమనించండి. వాడు మన పరిశుద్ధతను, మన క్యారెక్టర్ ను, మన టెస్టిమనీని, అంత మాత్రమేనా మన కాన్ఫిడెన్స్ ను, మన విశ్వాసాన్ని కూడా దోచుకోవటం ప్రారంభిస్తాడు. దయచేసి గమనించండి. దొంగతనమును, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ ఏం చేస్తాడంట? దొంగతనం చేసేదానికి, హత్యలు చేసేదానికి, నాశనం. మన ఎప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని నాశనాన్ని కోరుకుంటూ ఉంటాడు. దేవుడు మన యొక్క ఉన్నత స్థితిని మనం కోరుకుంటూ ఉంటే, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మన ఉన్నత స్థలంలో ఉండాలని కోరుకుంటూ ఉంటే, సాతానుడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు కూడా మనల్ని డౌన్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడి వాక్యం చాలా క్లియర్. వాడు దొంగయు దోచుకుని వాడనై ఉన్నాడని బైబిల్లో రాయబడింది. మనం యోహాను స్వార్త 10వ అధ్యాయం చూసినట్లయితే వాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడని బైబిల్లో రాయబడింది. ఏమేమి దోచుకుంటాడంట వాడు? ఇప్పుడు చదివినటువంటి మాట. వాడేం చేస్తున్నాడు? చదవండి వచనం, 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును. వాళ్ళు మనం గమనించినట్లయితే he wants to destroy us, and తనను కొర ప్రాణముతో విడిచిపెట్టిపోయిన బైబిల్లో రాయబడింది. అంటే హాఫ్ డెడ్. అంటే మనం పూర్తిగా చచ్చిపోవడం మనకి ఇష్టం లేదు, కానీ మనల్ని రైజ్ లేకుండా చేస్తాడు. మనల్ని లేవలేకుండా ఉండటం, మనం తనకలాడుతూ ఉండడం వాడికి చాలా ఇష్టం. వాడు ఎంత అంటే బైబిల్లో రాయబడింది. బైబిల్లో హబక్కు గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో వాడు గంతులు వేస్తున్నాడంట. ఏంటంట? వీడు లేవలేకపోతూ ఉంటే వాడు దోచుకుని, గమనించినట్లయితే ప్రియమైన వారులారా, వీడు లేవలేకపోతూ ఉంటే వాడు చూచి ఆనందంతో గంతులు వేస్తున్నాడని బైబిల్లో రాయబడింది. మనం చూసినట్లయితే అంటే హి వాంట్స్ టు ఎంజాయ్. మనం లేవలేకపోతున్నాం, మనం పడిపోతూ ఉన్నాం, మనం నిలదొక్కోలేకపోతూ ఉన్నాం. ఒక ఉద్యోగంలో కావచ్చు, ఒక మ్యారేజ్ విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, మరొకటి మరి బిజినెస్ లో కావచ్చు, మనం పుట్టుమిట్టాడుతూ ఉంటే, సతికిలబడిపోతూ ఉంటే వాడు చూచి ఆనందించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కానీ దేవుడు మనం నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. మనం గుర్తుపెట్టు, చాలా సార్లు మనం దేవుడిని పట్టించుకుని దేవుని నిర్లక్ష్యం చేయటం వలన ప్రేమైన దేవుడు బిడ్డలారా ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మనం పడుతూ ఉంటాం. దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఏం చేశాడు వాడు? హి స్ట్రిప్డ్ హిమ్, అంటే వాని బట్టలు తొలగించారు, వాని కవరింగ్ తొలగించారు. గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏం చేశారు? వాడిని గాయపరిచారని బైబిల్లో రాయబడింది. కేవలం వాడు బట్టలు తొలగించడం, కవరింగ్ తొలగించడం మాత్రమే కాదు. గమనించినట్లయితే he wounded him అని బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వాడు దోచుకోవడం మాత్రమే కాదు, వాడు ఏం చేస్తాడు? సాతానుడు దోచుకోవడం మాత్రమే కాదు, ఏం చేస్తాడంటే వాడు మనల్ని గాయపరుస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాడు మనం దోచుకుంటే పర్వాలేదు, ఉన్న దోచుకోపోతే ప్రియమైన వాళ్ళరా మనల్ని గాయపరిచి ఏం చేశాడంట? గాయపరిచాడంటే రక్తం కారుతుంది. ప్రియమైన వాళ్ళ దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఈ వోన్స్ అనేటివి ఫిజికల్ గా ఒకవేళ కాకపోవచ్చు, ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే స్పిరిచువల్ వోన్స్, ఆత్మీయ గాయాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఎమోషనల్ వోన్స్, ఎమోషనల్ గా మనం గాయపరచబడుతూ ఉంటాం. మన ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, మన చుట్టుపక్కల వాడు ఏ రీతిగా నిన్ను గాయపరచాలా, ఏ రీతిగా దెబ్బ కొట్టాలా, గమనించినట్లయితే ఎమోషనల్ గా మనల్ని గాయపరుస్తూ ఉంటాడు. తర్వాత ఫ్యామిలీస్ ద్వారా గాయపరుస్తూ ఉంటాడు. బాగా తెలిసిన ద్వారా మనం ఏం చేస్తాం అంటే హర్ట్ అవుతాం చాలా సార్లు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంటేగా చూస్తాం. ఒకవేళ మినిస్ట్రీ ఉన్నట్లయితే మినిస్ట్రీలో కూడా నిన్ను గాయపరుస్తాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుడు ఈ రీతిగా వాడు ఏం చేస్తాడంటే వాడు దోచుకోవడం మాత్రమే కాదు, మనల్ని గాయపరుస్తాడు. మన హృదయం గాయపడే రీతిగా, బాధపడే రీతిగా వాడు చేయటం ప్రారంభిస్తాడు. సో మొట్టమొదటిగా దోచుకున్నాడు, రెండవది గాయపరిచాడు, మూడవది ఏం చేశాడు చూడండి. అక్కడ గమనించినట్లయితే కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయాడంట. ప్రేమైన వారలారా, గమనించినట్లయితే హి మేక్స్ us half dead. నిన్న చెప్పాను, వాడు పూర్తిగా చంపడు. ఎందుకంటే చావు అనేది వాని చేతిలో, దయచేసి గుర్తుపెట్టుకోవాలి, చావు అనేది సాతాను చేతిలో లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణం తీయాలంటే మనకు ప్రాణం ఇచ్చిన దేవుని చేతిలోనే ఉంది, కానీ సాతానుడు చేయలేడు ఆ పని. గమనించినట్లయితే యోబు జీవితం మనం చూస్తాం. ఈ దేవుడు చెప్పాడు, ఇదిగో నిన్ను వాడిని నీ చేతికి అప్పగిస్తున్నాడు, కానీ వాడి ప్రాణంను ముట్టేదానికి నీకు అధికారం లేదు అని చెప్పినట్టుగా మనం చూస్తాం. మన ప్రాణం తీయాలంటే వాడి వల్ల కాదు. ప్రేమైన వారలారా, మనల్ని సృష్టించినటువంటి, మనకు జీవం ఇచ్చినటువంటి దేవుడు మాత్రమే ఆయన మన ప్రాణాన్ని తిరిగా తన దగ్గరికి తీసుకోగలడు. అందుకే వీడేం చేస్తాడంటే, ఎలాగో వాడేం చేయలేడు కాబట్టి ఏం చేస్తాడంటే సాధ్యమైనంత వరకు వీడిని హాఫ్ డెడ్ చేసేస్తా, వాడు లేవలేకుండా చతికిలబడి అట్లే జీవితాంతం ఆ రీతిగానే ఉండేట్టుగా చేస్తా అని వాడు చేసే పని, సాతాను చేసే పని ఇది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చాలా బాధపడుతూ
తిరిగి లేవలేనంతగా బలహీనంగా ఉండాలని వాడు ఎప్పుడు కోరుకునేది అదే. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవిత ప్రయాణంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం దొంగల చేత కొట్టబడుతున్నాం. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా గాయపరచబడుతూ ఉన్నాం, దోచుకోబడుతూ ఉన్నాం. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, చివరికి చేతగాని వాళ్ళగా పడిపోయి ఉన్నాము. మనకు సహాయం చేసుకునే దిక్కు లేక పడిపోతూ ఉంటాం చాలా సార్లు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అతను ఎందుకు దోచుకోబడ్డాడు కూడా మనం ఇందాక చూసాం. సరే, ఇక్కడ మనం గమనించాలంటే ఒక వ్యక్తి వచ్చాడు. దయచేసి గమనించండి. 31వ వచనం చదువుకుందామా? అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ తోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న తోటికి వచ్చి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ముగ్గురు వ్యక్తులు. ఒక వ్యక్తి ఎవరంట? యాజకుడు. అంటే ఎవరు? ప్రీస్ట్, వాక్యం చెప్పేవాడు, సంఘాన్ని నడిపించేవాడు. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఏ మతానికి సంబంధించిన వారైనా అంటే ఆ వ్యక్తి గమనించినట్లయితే ఒక ప్రీస్ట్ అనుకుందాం. వెళ్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ వ్యక్తిని చూచాడు, అది నాకు సంబంధించిన వాడు కాదులే అని వెళ్ళిపోతూ ఉన్నాడంటే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉండగా చూస్తాం. అంటే నిర్లక్ష్యం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో త్రోవన చూడండి, ప్రక్కగా పోయిన అతనిని చూచి ప్రక్కగా పోయాను అని బైబిల్లో వ్రాయబడింది. రెండో వ్యక్తి లేవీయుడు అని బైబిల్లో వ్రాయబడింది. లేవీయుడు అంటే ఎవరు? దైవ సేవకుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు, దేవుని యొక్క మందసాన్ని మోసే వాళ్ళు. గమనించినట్లయితే దేవుని సన్నిధిని నడిపించేటటువంటి వాళ్ళు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు కూడా చూడడానికి ఆత్మీయంగా ఉన్నారు. దయచేసి గమనించాలి. చూడడానికేమో ఏ రీతిగా ఉన్నారు? చూడడానికేమో మంచిగా వాక్యం చెప్పగలుగుతున్నారు, మంచిగా సహాయం చేసే వాళ్ళ కనపడుతూ ఉన్నారు, కానీ క్రియ వాళ్ళ జీవితాల్లో కనిపించట్లేదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. చాలా సార్లు మనం గమనించినట్లయితే చాలా మంది స్పిరిచువల్ గా కనపడతారు, కానీ దే మే నాట్ బి ఏబుల్ టు హెల్ప్ అస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరికి సాదృశ్యంగా వీళ్ళు ఉంటున్నట్టుగా చూస్తాం. ఒక వ్యక్తి ఏమో యాజకుడు అంట, మరొక వ్యక్తి ఏమో లేవీయుడు. దేవుని వాక్యం, దేవుని పని చేసేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ వీళ్ళిద్దరు దేవునికి సంబంధించిన వాళ్ళే, గాని మాకు పట్టదులే, మాకు కాదులే, ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు, మాకు సంబంధించిన వాడు కాదు, మా యొక్క స్నేహితుడు కాదు, నా యొక్క రక్త సంబంధి కాదని వెళ్ళిపోతూ ఉన్న వారిగా మనం చూస్తాం. కానీ ఒక సమరయుడు వచ్చాడని బైబిల్ రాయబడింది. 33వ వచనం మనం చూసుకున్నట్లయితే అదే త్రోవలో ఎవరు వెళ్తున్నారు? ఒక సమరయుడు. సమరయుడు అంటే బైబిల్లో మనం గమనించినట్లయితే తృణీకరించబడినటువంటి వ్యక్తి. సమరయుడు అంటే అంటరానటువంటి వ్యక్తి. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ మనం చూస్తున్నాం. సమరయుడు అంటే ఎవరు? అంటరానటువంటి వ్యక్తులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి ఆ త్రోవ పక్కన వెళ్తూ అతడు చేసినటువంటి 7 పనులు దయచేసి గమనించాలి. నేను ఇతరులకు ఏ రీతిగా పొరుగువానిగా ఉండాలో తెలిపేటటువంటి ఒక చక్కటి ఉదాహరణ యేసు ప్రభు గారు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ వ్యక్తి చేసినటువంటి 7 పనులు చాలా క్లియర్ గా మీకు క్లుప్తంగా మీకు చెప్పాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిగా చూడు, అతను ఏం చేశాడు? అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి మొట్టమొదటిగా ఏం చేశాడు తెలుసా? అతనిని చూచి. వాళ్ళిద్దరు చూడలేదా? వాళ్ళిద్దరు కూడా చూచారు, కానీ ఈ వ్యక్తి చూపు వేరు. దయచేసి గమనించాలి. మనం కూడా చాలా సార్లు రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరుగుతుంటే మన గాడిలో పట్టినట్టు పోతూ ఉంటాం చాలా సార్లు కదా, అవునా కదా? జనరల్ గా యాక్సిడెంట్ జరగటమో లేకపోతే ఎవరైనా పడిపోవడమో చేస్తే ఎందుకు లేపా మనకెందుకు అన్నట్టు వెళ్తూ ఉంటాం. సో వాళ్ళిద్దరు కూడా గమనించినట్లయితే యాజకుడు, లేవీయుడు అలా రీతిగా వెళ్తే ఈ వ్యక్తి ఏం చేశాడంటే అతన్ని చూచి, అతని చూపు వేరు. దయచేసి గమనించాలి. ఇతని చూపు ఎలాంటి చూపు అంటే, అయ్యో పడిపోయాడు ఈ వ్యక్తి, అయ్యో దోచుకునబడ్డాడే, అయ్యో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడే, అయ్యో రక్తం కారుతుంది, అయ్యో గాయపరచబడ్డాడే అన్నటువంటి చూపుతో చూస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అంటే కన్సర్న్ కలిగినటువంటి వ్యక్తి. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. చాలా సార్లు మన జీవితాల్లో కన్సర్న్ లేకపోతే నువ్వెన్ని మంచి మాటలు చెప్పినా సరే అది దేనికి కూడా పనికిరావు. యాకోబు పత్రిక కూడా మనం చూస్తాం. ఏంటంట, ఒకరికి చలి పెడుతుంటే దుప్పటి కప్పుకో లేకపోతే కోట్ వేసుకో అని చెప్పడం వల్ల ఏం కాదు, కానీ నీ మీద ఉన్నటువంటి షర్ట్ వారికి ఇస్తే అది సరిపోతుంది. కానీ ఊరికి మాటల వలన బైబిల్లో రాయబడింది, కేవలం వినువారు మట్టు కాక దాన్ని ఆచరించేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే బాగా చలిలో చచ్చిపోయే వ్యక్తికి నువ్వు మంచి మాటలు చెప్పడం వలన వాడిని నువ్వు కాపాడలేవు, కానీ వానికి చేయాల్సిన సహాయం చేయాలి.
అందుకే క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము అని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు చూస్తాం. ఏదైతే చెప్తావో, ఏదైతే నేర్చుకుంటున్నావో, ఏదైతే దేవుడు నీకు చెప్తున్నాడో దాన్ని క్రియారూపంగా పెట్టుకోలేకపోతే క్రియలు లేనటువంటి విశ్వాసం ఏమవుతుందంట? అది మృతంతో సమానము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ గొప్ప వ్యక్తులైనటువంటి స్పిరిచువల్ గా కనబడే ఒక యాజకుడు కావచ్చు, గమనించినట్లయితే ఒక లేవీయుడు కావచ్చు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాక్య బోధ చేసే వాళ్ళే గాని ఆచరణలో పెట్టే వాళ్ళు కాదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఒక అంటరానటువంటి ఒక సమరుడు ఏం చేస్తాడంటే దేవుని ప్రేమను ఏ రీతిగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు యేసు ప్రభు చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అతనిని చూచి కదా, అతనిని చూచి అని మనం చూస్తున్న హిసా వాళ్ళరా, అతని చూపు ఎలాంటి చూపు దయచేసి గమనించండి. దయతో కూడినటువంటి చూపు, ప్రేమతో కూడినటువంటి చూపు, సహాయం చేయాలన్నటువంటి చూపుతో చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే కన్సర్న్ లేకపోతే మనం అలాంటి చూపు చూడలేం కదా. మనం అదే నేను చెప్తున్నాను, దావలో పోతే ఎవరికైనా దెబ్బలైనా మనకు కన్సర్న్ కాదు కాబట్టి మనం దాటుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ వ్యక్తి కన్సర్న్ కలిగినటువంటి వ్యక్తి, అంటే గాయపడిన వ్యక్తి మీద కన్సర్న్ చూపిస్తూ ఉన్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంటే ఈజ్ లుకింగ్ అట్ హిమ్ విత్ అండర్స్టాండింగ్. అరే వీడు లేవలేకపోతున్నాడే, రక్తం కారుతుండే, చచ్చిపోతాడేమో, వాడు హెల్ప్ చేసుకోలేకపోతున్నాడు, నేను హెల్ప్ చేద్దామన్నటువంటి అండర్స్టాండింగ్ తో వెళ్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. మొట్టమొదటిగా రెండవ స్టెప్ దయచేసి గమనించండి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, అతని మీద జాలిపడి. రెండవది ఏంటంటే కేవలం చూడడం మాత్రమే కాదు, ఆ రీతిగా ఏం చేస్తున్నాడు, he had a compassion on him. బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, he is looking at him with a compassion. ఒక విధంగా చెప్పాలంటే రెండింటిని కలిపి మనం చూస్తే he is looking at him with a compassion. ప్రియమైన వాళ్ళారా, మనం చూస్తే మాత్రం సరిపోదు. చాలా సార్లు వాళ్ళు కూడా చూశారు, యాజకుడు చూశాడు, తర్వాత లేవిడి చూశాడు, కానీ ఈయన చూపు వేరు. అంత మాత్రమేనా, చూపుకు తగినట్టుగా ఏం చేస్తున్నాడు, కంపాషన్, కరుణ కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, we want to have, దేవుడు మనల్ని అంటే అలాంటి కంపాషన్ కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రేమైన వారులారా, గమనించినట్లయితే చూడండి, మనం గమనించినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, జక్కయ్య అనే వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. జక్కయ్య అనే వ్యక్తి యేసు ఎవరో చూడాలని చూడగోరు ఏం చేశాడంట, మేడి చెక్కి ఎక్కి యేసు ప్రభు వస్తూ ఉంటే చూడాలని ఆశపడుతూ ఉంటే యేసు ప్రభు ఏం చేశాడు చూడండి, ఒక మాట చదువుతాం. 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. చూసారా ప్రియమైన వాళ్ళ, జీసస్ హ్యాడ్ సమ్ కన్సర్న్ అబౌట్ హిమ్. గమనించినట్లయితే యేసు ఎవరో చూడాలి, ఈయన స్వస్థపరుస్తూ ఉన్నాడంట, ఈయన బాగు చేస్తూ ఉన్నాడంట, జీవితాలను బాగు చేస్తూ ఉన్నాడంట, నేను చూడాలి అనేటువంటి జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఎలాంటి బైబిల్లో రాయబడింది, అతను ఎలాంటి వాడు, సుంకరి అని బైబిల్లో రాయబడింది. అంటే ప్రజలను దోచుకునేవాడు ఇతడు. ఎలాంటి వాడు, ప్రజలను దోచుకునేవాడు. ఒక విధంగా చెప్పాలంటే 10 రూపాయలు ఉన్న చోట 100 రూపాయలు దోచుకుంటాడు, లంచాలు తీసుకొని బాగా దోచుకునే వ్యక్తి. కానీ యేసు ప్రభును చూడాలని ఆశ ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, ఆ చోటికి రాగానే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, అతన్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. చూసారా, యేసు ప్రభు యొక్క చూపు వేరు. జక్కయ్య నీకు ఆశ కలిగి ఉంది, బాగానే ఉంది, బట్ నేను జీవితాన్ని మార్చాలని ఆశపడుతూ ఉన్నా. నువ్వు ఇంతకుముందు దోచుకుంటున్నావు, లంచాలు తీసుకుంటున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు. ఐ వాంట్ టు సేవ్ యువర్ లైఫ్, ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ప్రియమైన వాళ్ళారా, అందుకే మనం గమనించినట్లయితే 10వ వచనంలో రాయబడింది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని బైబిల్లో రాయబడింది. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు ఇంటికి వెళ్ళి జక్కయ్యను సంపూర్ణంగా మార్చేశాడు. ఏమంటున్నాడు తెలుసా, అయ్యా నేను ఎవరి దగ్గర దోచుకుని ఉంటే ఏమంటున్నాడు, 4 అంతలు నేను తిరిగి ఇస్తానంటున్నాడు. చూసారు ఎంత మార్పు. యేసు ప్రభు ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే ఎంత మార్పు కలుగుతుందంటే ప్రేమ వాళ్ళరా, అంతవరకు దోచుకున్నదంతా చెప్తూ ఉన్నాడు. ఎవరి దగ్గరైనా నేను లంచాలు తీసుకుని బలవంతంగా ఒకవేళ తీసుకుని ఉంటే దానికి ఏం చేస్తాడంట, 4 అంతలు ఇస్తానయ్యా నేను అని యేసు ప్రభుకు చెప్తున్న వ్యక్తి. యేసు ప్రభు జీవితాలు మార్చే దేవుడు, మనసులు మార్చేటటువంటి దేవుడు, హృదయాలను మార్చేటటువంటి దేవుడు. ప్రేమైన వాళ్ళరా, అలాంటి భయంకరమైన లంచగొండిని మార్చేసి ఏం చేశాడంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలో నుంచి గమనించినట్లయితే 46 నుంచి 52 వరకు మనం చదువుకున్నట్లయితే ఆ త్రోవన వెళ్తూ ఉన్నారు అందరూ కూడా. అక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా, రోడ్డు ప్రక్కన కూర్చొని, బైబిల్లో రాయబడింది, ఆ రోడ్డు ప్రక్కన కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, చదవనక్కర్లేదు, చెప్తాను అక్కడ జరిగింది. అతడు ఒక గుడ్డి వ్యక్తి, అతని పేరు బర్తిమై.
లోపల రమ్మా. గమనించినట్లయితే అతని పేరు బర్తిమై. సో అతడు గుడ్డి వ్యక్తి. ఎవరైనా నాకు ఏమైనా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతోంది. కానీ యేసు ప్రభు అతనిని చూచి అతని గుడ్డితనాన్ని బాగు చేశాడని బైబిల్లో రాయబడింది. అంటే యేసు ప్రభు చూపును మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఏది నీకు అవసరమో అది ఆయన ఇవ్వటం ప్రారంభిస్తాడు. అతనికి చూపు అవసరం, చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జక్కైకి ఏమవసరం? తన హృదయం మార్చబడాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అతని హృదయాన్ని మార్చేశాడు. ఇక్కడ అతని చూపు కలిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూడండి, గమనించినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే నాయీను అనే ఒక విధవరాలు ఉంది. నాయీను విధవరాలు ఎదిగి వచ్చినటువంటి కుమారుని, చాలా యంగ్, బాగా 19 లేకపోతే 20 years ఉండవచ్చు. ప్రియమైన అంటే అప్పుడే టీనేజ్ దాటినటువంటి వ్యక్తి గమనించినట్లయితే చనిపోయాడు. ఆమె అనుకుంది, విధవరాలు, ఇదిగో నా కుమారుడు పెద్దగయ్యాడు, నన్ను ఇంకా వాడు ఉద్యోగం చేసి నన్ను ఆదరిస్తాడు, నా కష్టాలన్నీ తీరిపోతాయనుకున్న సమయంలో వాడు చచ్చిపోయాడు. బైబిల్లో రాయబడింది గమనించినట్లయితే. కానీ యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి ఏం చేశాడంటే, ఆ పాడెను మొచ్చి ఏం చేశాడంట, వాడిని లేపినట్టుగా బైబిల్లో రాయబడింది. ఏదైతే ఆమె కోల్పోయిందో దేవుడు ఆమెకు తిరిగా ఇచ్చేశాడు. చనిపోయినటువంటి వ్యక్తిని సైతం లేపి ఆమెకు అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో ఏదైతే కోల్పోయి ఉంటామో, మన జీవితంలో ఏదైతే ఇంకా నా జీవితంలో ఇంకా ఉండదు, అయిపోయింది, నా పని అయిపోయింది అనుకుంటామో, గాడ్ వాంట్స్ టు రీపే యు బ్యాక్. దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో జక్కయ్య క్యారెక్టర్ పోగొట్టుకున్నాడు, క్యారెక్టర్ ఇచ్చేశాడు. ప్రియమైన దేవుని హృదయంలో మార్చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క గుడ్డి వ్యక్తి బర్తిమై కళ్ళు లేకపోతే కళ్ళు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చనిపోయిన వ్యక్తిని సైతం దేవుడు బాగు చేసి, లేకపోతే అతన్ని లేపి ఆ యొక్క విధవరాలకు అప్పచెప్పి, అమ్మా మేము మాత్రం భయపడనక్కర్లేదని చెప్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మన జీవితంలో ఉండే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది గమనించినట్లయితే యేసు ద్వారా మనం పొందుకోగలమని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మొట్టమొదటిగా ఏం చేశాడు? అతడు సూచి. రెండవదిగా అతని మీద కనికరపడే. రెండవ స్టెప్, 7th step అని చెప్పాను. మూడవది చూడండి ఒకసారి. ఏం చేస్తున్నాడు? అతని దగ్గరకు పోయి. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, అతనికి దగ్గరకు పోయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? హీఈస్ క్రాసింగ్ ద రోడ్. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం మామూలుగా. వాడు కొట్టబడి ఎలాగ ఎట్ సైడ్ పడి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతన్ని దగ్గరకు పోయి అని బైబిల్లో చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కంపాషన్ అంటే ఏంటో తెలుసా? చాలా సార్లు కంపాషన్, కరుణ అంటే ఏంటో ప్రేమ చూపించడం మాత్రమే కాదు, నేను సహాయం చేస్తానని చెప్పడం మాత్రమే కాదు, దాన్ని చేతుల్లో చూపించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో లవ్ ఇన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ కంపాషన్. ఏమంటారు? లవ్ ఇన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ కంపాషన్. నువ్వు ఎవరి మీద కరుణ చూపిస్తున్నావంటే నీ చేతుల్లో ఏముండాలి? క్రియ కనపడాలి. ఊరిక మాటలతో సరిపోదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది యాక్షన్స్ లో కనపడాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళ చాలా మంది మనం ఏం చేస్తాం? పిటి, ఎవరికైనా ఏదైనా పోగొట్టుకుంటే వాని మీద మనం ఏం చేస్తాం? పిటి అంటే ఏమంటారు? సానుభూతి చూపిస్తుంటాం. నీ సానుభూతి మన అక్కర్ను తీర్చలేదు. అదే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంతైనా సానుభూతి పడు. ప్రియమైన వాళ్ళారా, మన అక్కర్ను తీర్చలేదు, వాని యొక్క బాధలు వాని కడవేర్చలేదు. కానీ నువ్వు వెళ్ళి వానికి సహాయం చేయగలిగితే, నువ్వు చేయగల సహాయం చేయాలి. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంపాషన్. సో గమనించినట్లయితే లవ్ ఇన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ కంపాషన్. ప్రియమైన మన మాటల ద్వారా పొద్దుపుచ్చినా సరిపోదు, కానీ వాని అక్కర్లు తిరేవు. కానీ మనం ఏం చేయాలి? కంపాషన్. వీ హ్యావ్ టు బి మూవ్డ్ విత్ కంపాషన్. ఇక్కడ చేసిన వ్యక్తి అతని దగ్గరకు పోయి బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనం వారి దగ్గరకు చేరుకోవాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. 3 యాక్షన్స్ చూసాం. 4వ స్టెప్ చెప్తున్నాం. దానికంటే ముందుగా మనం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ముందు ఇస్తే 14. మత్తయి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి. యేసు ప్రభు వచ్చాడంట. ప్రేమ వాళ్ళ ఆయన ఊరికి వాక్యం బోధించి వెళ్ళిపోలా. ఏం చేశాడంట? అనేక జన సమూహములు ఆయన వాక్యం వినడానికి వస్తే వారిని చూచి వారి మీద కనికరపడి వారిలో
అనేకులను స్వస్థపరచెను అని బైబిల్లో రాయబడింది. అంటే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. యేసు ప్రభు కేవలం మాటల ద్వారా పొద్దుపుచ్చలేదు కానీ, మాటలు చెప్పి మీరు మీ హృదయాలు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి అని చెప్పలేదు కానీ, ఆయన యాక్షన్స్ లో చేసి చూపించాడు అన్న విషయం దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. వారి మీద కనికరపడి, ఇంగ్లీష్ లో చాలా బ్యూటిఫుల్ గా రాయబడింది. ఇంగ్లీష్ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేట్ చేసినట్లయితే తెలుగులో అంతగా చేయలేదు కానీ, హి వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. ఏంటంటే జీసస్ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్ అని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని ద్వారా ఆయన కనికరం చేత కదిలించబడ్డాడంట. బైబిల్లో ఊరికి కనికరించ ఇక్కడ వ్రాయబడింది కానీ మనం ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చూస్తే హి వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్, కనికరం చేత కదిలించబడ్డాడు యేసు ప్రభు. దేవుని వాక్యం అంటే మన జీవితాల్లో కనికరం ఊరికే చెప్తే సరిపోదు కానీ కనికరం చేత కదిలించబడాలి. ఇతరులకు సహాయకరంగా నువ్వు లేకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా మన జీవితం వ్యర్థం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మనం చూస్తాం, మన ప్రాడిగల్ సన్ కథ లూకాసు వార్త ఐ థింక్ 15వ అధ్యాయం మనం చూస్తాం. తండ్రి చూచాడు, కుమారుడు పశ్చాత్తాపడ్డాడని చూచాడు. ఏం చేశాడు తెలుసా? అతని దగ్గరికి ఏమంది వ్రాయబడింది? పరిగెత్తుకుంటూ పోయిన బైబిల్లో వ్రాయబడింది. ఎవరైనా తండ్రి అంటే మంచి వయసులో ఉన్న 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, కుమారుడు తప్పిపోయినటువంటి కుమారుడు, లేకపోతే ఇంకా ఒక విధంగా చెప్పాలంటే చెడిపోయినటువంటి కుమారుడు పశ్చాత్తాపడి దగ్గరకు వస్తూ ఉంటే ఈ ముసలి వయసులో కూడా ఏం చేశాడంట? అతని దగ్గరికి పరిగెత్తుకొని పోయిన బైబిల్లో వ్రాయబడింది. వాళ్ళ ముసలివాడు పరిగెత్తడం ఇస్ ఇట్ పాసిబుల్? అంటే అవుట్ ఆఫ్ కంపాషన్, నాకేం జరుగుతుందని ఆలోచించడం లేదు కానీ నా కుమారుడు తిరిగి వస్తున్నా నా దగ్గరికి అన్నటువంటి సంతోషం ఏం చేస్తున్నట్టే పరిగెత్తుకుంటే, అంటే లవ్ ఇన్ యాక్షన్. నేను చెప్తున్నాను, లవ్ ఇన్ యాక్షన్. యేసు ప్రభు ఏ రీతిగా చేశాడో ఆ తండ్రి కూడా ఆ రీతిగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 3 చూసాం మనం ఇక్కడ. ఏం చూసాం ప్రేమ? ఏమేమి చూసాం అక్కడ? త్వరగా చూసుకుందాం. చూచి జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి వాళ్ళరా ఈ దగ్గరకు పోయి అనే దానికంటే ఇంకో మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి, బైబిల్ వ్రాయబడింది, ఆయన దేవుని కుమారుడై ఉండి సమీపరాణ తేజస్సులో అమరత్వంలో ఉన్నటువంటి ఆయన ఏం చేస్తాడంటే, మనుషులు చెడిపోతూ ఉంటే మనుష్యాకారంలో వచ్చి ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను మార్చేదానికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వరకు మనం చూసినట్లయితే ఆయన దాసుని రూపం ధరించుకొని బైబిల్ వ్రాయబడింది. ఏంటంటే ఆయన దాసుని రూపం ధరించుకొని మనలో ఆయన రిక్తునిగా మార్చబడ్డాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అప్పువచనం చదువుకుందామా? చదువుకుని ముందుకు సాగుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. అంటే యేసు ప్రభు ఈ లోకంలో దేవుని కుమారుడుగా వచ్చి నేను దేవుని కుమారుడిని అని అట్టహాసం చేయలేదు కానీ ఏం చేశాడు? మనలాగా తగ్గించుకున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దిగిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు సహాయం చేయడానికి తన రక్తాన్ని గార్చాడు, తన యొక్క ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఎందుకంటే మనం పాపంలో చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మన జీవితాలను మార్చేదానికి యేసు ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన మన పాస్ట్ సిన్స్ కు, ప్రజెంట్ సిన్స్ కు, ఈవెన్ ఫ్యూచర్ సిన్స్ కూడా ఒకేసారి ఆయన ప్రాణం పెట్టి బలియాగమైనాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సరే, 4వదిగా చేసినటువంటి వ్యక్తి మనం గమనిద్దాం. ఆయిల్ పోసి చూద్దామా? నూనెయు ద్రాక్షరసము. 4వది ఏం చేశాడు? నూనెయు ద్రాక్షరసము పోసి అని బైబిల్లో వ్రాయబడింది. మనం చూసాం. నూనె గమనించినట్లయితే హీలింగ్ కు సాదృశ్యం. నూనె దేనికి సాదృశ్యం? హీలింగ్ కు సాదృశ్యం. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు గమనించినట్లయితే నూనె దేనికి సాదృశ్యం అంటే స్వస్థపరిచేదానికి సాదృశ్యం. దయచేసి గమనించండి. 61 1 నుంచి 3. 51 61 1 నుంచి 3. నలిగిన హృదయం గల వారిని, చెరలో ఉన్న వారిని విడుదల చేయుటకు ఆయన నన్ను అభిషేకించి. మనం గమనించినట్లయితే మనం ఎక్కడైతే కుమిలిపోతూ ఉన్నామో, ఎక్కడైతే కృంగిపోతూ ఉన్నామో, ఎక్కడైతే మనం సహాయం చేసుకోలేకున్నామో, గాడ్ కేమ్ డౌన్
టు రెస్క్యూ అస్, మనల్ని అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని ఆశపడుతున్నాడు, హీల్ చేయాలని ఆశపడుతున్నాడు. మన హృదయాలను కావచ్చు, మన మనసులను కావచ్చు, ప్రేమైన వాళ్ళరా, మనం గాయపడినటువంటి మన జీవితాలను బాగు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా గమనించినట్లయితే ఆయిల్ మాత్రమే కాకుండా ఏం చేశాడంట, వైన్ అని కూడా బైబిల్లో రాయబడింది. అంటే వైన్ దేనికి సాదృశ్యం అంటే క్లెన్సింగ్ కు సాదృశ్యం, అంటే పరిశుద్ధపరిచేదానికి సాదృశ్యం బైబిల్లో రాయబడింది, అంటే వాక్యానికి సాదృశ్యం. బైబిల్లో మనం చూసినట్లయితే మన పాపములు మనం ఒప్పుకున్న నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, ఎప్పుడైనా కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి క్షమిస్తారు. ఎప్పుడు క్షమిస్తారో తెలుసా? దాన్ని దాచిపెట్టుకున్నప్పుడు కాదు. దాచిపెట్టుకుంటే ఇంకా మరింత కోపం వస్తుంది మనకు పిల్లలు. కానీ పిల్లలు వచ్చి సారీ డాడ్ అంటే ఏం చేస్తాం, మనం కొట్టాం, దగ్గరికి తీసుకుంటాం, ప్రేమ వాళ్ళ ముద్దు పెట్టుకుంటాం. ఎందుకంటే మనలో పశ్చాత్తాపం కలిగిందని. ప్రేమ వాళ్ళ దేవుడు కూడా అదే పని. మన జీవితంలో చేసిన తప్పులు మనం ఒప్పుకోకుండా ఉన్నట్లయితే ప్రేమైన దేవునికి దూరం అయిపోతాం. కానీ వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే బైబిల్లో రాయబడింది, మన పాపములు మనం ఒప్పుకున్న నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేశారు, నీతిమంతులుగా మారుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో తండ్రి ఏ రీతిగా కుమారులను చేరదీస్తాడో, మన తండ్రి అయినటువంటి దేవుడు, మన రక్షకుడైనటువంటి దేవుడు, మనకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు, జీవాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని ఆయన తిరుగా హక్కున చేర్చుకున్నటువంటి దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఆయిల్, తర్వాత వైన్. ఐదవదిగా మనం చూద్దాం. ఐదవది నేను ముగిస్తున్నా తొందరగా. అతని గాయములను కట్టి ఇక్కడ మాట చెప్పాలి, గాయములను కట్టని కదా. గాయములు కట్టేదానికి ముందు ఏం చేశాడు? ఆయిల్, తర్వాత వైన్ ఇచ్చాడు. బైబిల్లో రాయబడింది. ప్రేమిన వాళ్ళరా, హీలింగ్ మస్ట్ కమ్ బిఫోర్ ఫిక్సింగ్. గుర్తుపెట్టుకోవాలి. చాలా సార్లు ఏం చేస్తుంటామంటే ఎందుకు గాయపరచబడ్డాడో, ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాడో, ఎందుకో రీజన్ తెలుసుకోకుండా మనం ఏం చేస్తుంటామంటే వాడిని సరిచేయని చూస్తుంటాం చాలా సార్లు. అది పెద్ద ప్రాబ్లం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నువ్వు సరి చేయడం ఇంపార్టెంట్ కాదు, సరి చేసేందుకంటే ముందు ఏం చేయాలా? గాయపడిన వాడిని ముందు గాయం కట్టాలి. ఎందుకు వాని హృదయం గాయపరచబడింది, ఎందుకు వాడిని మెంటల్ గా ఎందుకు అంత ప్రెషర్ కు గురవుతున్నాడు, మొట్టమొదటిగా వాడిని హీల్ చేయగలిగితే, వాడిని స్వస్థపరచగలిగితే ఆటోమేటిక్ గా వాడేమవుతాడు? వాడిని మనము అంటే ఫిక్స్ చేసేస్తాం, అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు గాయాలు కట్టేదానికి ముందు ఏం చేశాడు ఆ వ్యక్తి? స్వస్థపరచడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనది ఇప్పుడు గాయములు కట్టి అని బైబిల్ రాయబడింది. గాయములు కట్టి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రేమైన దేవుడు, చాలా చర్చెస్ లో చేసే పని అంటే వాడు ఇలాంటోడు పాయింట్ అవుట్ చేయడమే సరిపోతుంది. కానీ వాడిని ఎలా బాగు చేయాలి, వాడిని ఎలా తిరిగా దేవుని దగ్గర తీసుకోవాలి, వాడిని ఎలా మంచిగా చేయాలి ఆలోచన చేయడం. ప్రేమ వాళ్ళ హీలింగ్ గురించి ఆలోచించారు. చర్చ్ మస్ట్ బి హాస్పిటల్. ఎప్పుడు కూడా చెప్తాను ప్రేమైన దేవుని పిల్లల, చర్చ్ ఏ రీతిగా ఉండాలంటే ఒక హాస్పిటల్ లాగా ఉండాలి. గాయపడిన వారిని స్వస్థపరిచేదిగా ఉండాలి. మెంటల్ గా కావచ్చు. ప్రేమైన దేవుని హాస్పిటల్ అంటే నా ఉద్దేశం ఫిజికల్ హాస్పిటల్ అనేది కాదు. అంటే ఎవరైతే హృదయాల్లో గాయపరచబడ్డారో, ఎవరైతే మెంటల్ గా గాయపరచబడ్డారో, ఎవరైతే సంపూర్ణంగా మేము అంటే డిస్గస్టింగ్ అయిపోయి ఉంటారో ప్రేమైన దేవుడు, అలాంటి వారిని స్వస్థపరిచేవిగా ఉండాలి చర్చెస్. అలాంటి వారిని స్వస్థపరిచేవిగా ఉండాలి ఫెలోషిప్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అలా స్వస్థపరచకుండా మనం ఏం చేస్తుంటే నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఫిక్స్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నువ్వు సరి చేసుకుని జీవితాన్ని వాడు ఎందుకు గాయపరచబడ్డా ఆలోచించకుండా, వాడిని అదే సరి చేయకుండా, వాడిని హీల్ చేయకుండా నువ్వు బాగు చేయాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని చెప్పడం కాదు ప్రేమైన దేవుని బిడ్డలు. అందుకే ఇక్కడ బైబిల్లో ఆర్డర్ కూడా చాలా క్లియర్ గా రాయబడింది. వాడిని మొట్టమొదటిగా స్వస్థపరచడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? అతని గాయములు కట్టి అని బైబిల్లో చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే ప్రజలను ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టాలి. చర్చ ఏ రీతిగా ఉండాలంటే పడిపోయిన వారిని ఎంకరేజ్ చేస్తూ లేవనెత్తే రీతిగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కౌన్సిలింగ్ చేసే రీతిగా ఉండాలి. వారి కోసం ప్రార్థన చేసే రీతిగా ఉండాలి. ప్రేమైన వాళ్ళారా, అలాంటి వారిని యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది వాళ్ళు దూరం పెడుతూ ఉంటారు. అరే ఇలాంటి వాడిని దూరం పెడుతుంది, నువ్వు దూరం పెట్టిన వాడు దూరమే అయిపోతాడు. కానీ వాడిని దగ్గరకు తీసుకుని ఎందుకు ఇలా అయ్యావు, కారణం ఏంట్రా తెలుసుకుని, ప్రాబ్లం తెలుసుకుని మాట్లాడగలిగితే ప్రేమ వాళ్ళరా చర్చ ఎలాగా అంటే ఇలాంటి హాస్పిటల్ గా ఉండాలి. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. నాట్ కండెమ్, వాడిని గద్దించేదానికి కాదు, కానీ వాడిని స్వస్థపరిచేదానికి ప్రయత్నం చేయాలి. ఆరవదిగా గమనించినట్లయితే చూడండి ఏం చేస్తున్నాడు? తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి, తన వాహనం మీద ఎక్కించి, వానికి గాడిద కూడా లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్ గా ఇతను ఏం చేస్తున్నాడు? తను గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉన్నాడు. అంటే తనకంటూ ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇప్పుడు
గాయపడిన వ్యక్తిని ఏం చేశాడు? దాని మీద వేశాడు, ఆ గాడిద మీద వేసి తను నడుచుకుంటూ వెళ్తున్నాడు. చూశారు, ఒక వ్యక్తిని నువ్వు రక్షించాలంటే, ఒక వ్యక్తికి నువ్వు సహాయపడాలంటే, ఒక వ్యక్తి గాయపడిన వ్యక్తిని నువ్వు బాగు చేయాలంటే నీ జీవితంలో సాక్రిఫైసింగ్ నేచర్ ఉండాలి, సాక్రిఫైయింగ్ నేచర్. ఆ సాక్రిఫైయింగ్ నేచర్ లేకపోతే నువ్వు ఎవరిని కూడా స్వస్థపరచలేవు, ఎవరిని కూడా బాగుపరచలేవు. ప్రియమైన వాళ్ళారా, ఊరికి బయట మాటలు చెప్పడం, పై మాటలు చెప్పడం కాదు. బైబిల్ చెప్పేది ఏంటంటే పై మాటలు కాదు, నువ్వేం చేయాలంటే యాక్షన్ లో చేసి చూపించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని తన గాడిద మీద ఎక్కించి, బైబిల్ రాయబడింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గాడిదని దోలుకుంటూ తను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన అంటే ఎంత రిస్క్ తీసుకోవడం దయచేసి గమనించండి. చాలా సార్లు మనం కూడా సాయం చేస్తాం. ఎలా సాయం చేస్తున్నాం సార్? మనం కంఫర్టబుల్ గా ఉంటే ఇతరులకు సాయం చేయడానికి ఇష్టపడతాం కదా. మన దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, ఆ రోజు నీకు 100 రూపాయలు అవసరం, ఆ రోజు ఖర్చులకు 100 రూపాయలు అవసరం. ఆ 100 రూపాయలు పెట్టుకొని 100 రూపాయల పైన 5 రూపాయలు అంటే 5 రూపాయలు సాయం చేయడానికి మనం ఇష్టపడతాం. ప్రేమైన వాళ్ళారా, కానీ ఆ 100 రూపాయలు కూడా వానికి అవసరమైతే ఇచ్చి నువ్వు పస్తునటానికి ఇష్టపడగలుగుతున్నావా? దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. ఆ సాక్రిఫైయింగ్ నేచర్ లేకుండా నేను వాడిని బాగు చేస్తాను, వీడిని బాగు చేస్తానంటే ఎంత మాత్రం కూడా కుదరదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గాడిద మీద అంటే తన ట్రాన్స్పోర్ట్ మీద వెళ్ళాల్సినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? వేరే వాడిని దాని మీద ఎక్కించి తను నడుచుకుంటూ వెళ్తున్నాడు. 1 కిలోమీటరా 2 కిలోమీటర్లా గమనించినట్లయితే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళడం మనకు తెలియదు, కానీ 10 కిలోమీటర్లు ఉండొచ్చు, 20 కిలోమీటర్లు ఉండొచ్చు. నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? పూటకుள்ள వాని ఇంట వేశాడని బైబిల్లో రాయబడింది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 5 నిమిషాల్లో ముగిస్తా. 6:2 ఒకని బాధములను ఒకడు భరించి, ఒకని బాధలను ఒకడు భరించి, ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏంటంట? ఒకని భారములను ఒకడు భరించు అని బైబిల్లో రాయబడింది. నీకు భారంగా ఉందా? వారి భారం నువ్వు షేర్ చేసుకోగలిగితే, నువ్వు షేర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నీ జీవితంలో సాక్రిఫైయింగ్ నేచర్ లేకపోతే షేర్ చేసుకోలేవు. ప్రియమైన వాళ్ళ కేవలం మాటలు చెప్పేవాడిగా మాత్రమే ఉంటావు, కానీ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4-5 వచనాలు చాలా క్లియర్ గా యేసు ప్రభు ఏం చేశాడో రాయబడింది. దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత పొందుతున్న దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమ వాళ్ళని నేను జస్ట్ కష్టాలు చేస్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. అంటే ఒక వ్యక్తిని మనం మార్చాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సాక్రిఫైస్ అదేం కావచ్చు, అది ఒక టైం కావచ్చు, గమనించినట్లయితే నీ ఎనర్జీ కావచ్చు, నీ మనీ కావచ్చు, గమనించినట్లయితే నీ కంఫర్ట్ కూడా కావచ్చు. కొన్నిసార్లు నీకున్నటువంటి కంఫర్ట్ కూడా తీసి వానికి ఇవ్వగలిగితే నువ్వు ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి, లేకపోతే ఒక వ్యక్తిని మార్చడానికి అవకాశం ఉంటుంది. ప్రేమైన దేవుళ్ళ, నీ కన్వీనియన్స్ ను కూడా నువ్వు వదులుకోవాల్సింది వస్తుంది కొన్నిసార్లు. నీకు ఇలాంటి సాక్రిఫైయింగ్ నేచర్ లేకపోతే ఒక వ్యక్తిని ఎప్పటికీ నీ జీవితంలో మార్చలేవు. ఒక వ్యక్తి నీలో యేసుప్రభుని యేసుప్రభు ప్రేమ ఎప్పటికీ చూడలేడు అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఒక పాస్టర్ లో చూడలేనటువంటి దేవుని ప్రేమను ఎక్కడ చూస్తున్నాం మనము? ఒక అంటరాని వ్యక్తి అయినటువంటి ఒక సమరయంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. ఒక లేవీన్ లో చూడలేని దేవుని ప్రేమను ఎక్కడ చూడగలుగుతున్నాం? ఒక సమయంలో మనం చూడగలుగుతున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చివరిగా 7వ స్టెప్ ఏంటి? మనం 6 స్టెప్పులు చేస్తాం. 7వ స్టెప్ చెప్పి నేను ముగిస్తాను. దయచేసి గమనించండి. అతను చెప్తున్న మాటలు 35వ వచనం. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్ల వానికిచ్చి ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఏదో నా దగ్గర అనేది ఖర్చు చేశానన్న సార్లే దీని సాగుబడి వస్తాడు నాకెందుకు అని వెళ్ళిపోవటం లేదు. ఏమంటున్నాడు తెలుసా? అతన్ని ఒక చోట చేర్చి, ఇదిగో నువ్వు ఇతన్ని బాగా చూసుకో, నీకు ఇంకా ఏదైనా ఖర్చు చేస్తే 2 దేవాలు తీసేస్తున్నాడు తన జేబులో నుంచి ఇచ్చి, ఇంకా ఏదైనా ఖర్చు అయితే నేను మళ్ళా వచ్చి వానికి నువ్వు ఎంత ఖర్చు చేస్తావో అది నేను
పే చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. దిస్ ఈస్ కాల్డ్ రియల్ కంపాషన్. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఈ పెయిడ్ ద కాస్ట్, అతనికి గాయములకు బాగయ్యేదానికి అయ్యే ఖర్చు ఎవరు పెట్టుకుంటున్నారు? సమరయుడు పెట్టుకుంటున్నాడు. ప్రేమైన దేవుని అతనికి ఇతనికి ఏమైనా రిలేషన్ ఉందా? రక్త సంబంధం ఉందా? లేకపోతే ఏమైనా ఫ్రెండ్సా వాళ్ళిద్దరు? కానీ పడిపోయినట్టు వ్యక్తి పట్ల జాలి చూపించి ప్రేమైన దేవుని బిడ్డలారా తను ఏం చేస్తున్నా అంటే, ఇతనికి అయ్యే ఖర్చు అంతా కూడా నేను పెట్టుకుంటున్నా, ఇదిగో ఉన్నది ఇస్తూ ఉన్నాను, నా దగ్గర ఉన్నది ఇదిగో నేను మళ్ళా వస్తాను, నేను తప్పించుకొని పోవటం లేదు, నేను మళ్ళా వచ్చి ఏం చేస్తానంటే అతనికి ఎంత ఖర్చు అవుతుందో అదంతా కూడా నేను పే చేస్తాను చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు కూడా ఇలాంటి క్రియ మన పట్ల చేశాడు. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాక్య భాగం యాక్చువల్గా చదివితే అర్థం కాదు, కానీ దాని అర్థం ఏంటంటే, ఒకవేళ నేను ఎవరికైనా అప్పు తీసుకుంటే, నీ దగ్గర అప్పు తీసుకుంటే ఏం చేయాలి? దానికి బాండ్ పేపర్ రాసిస్తాం కదా, బాండ్ పేపర్ రాసిస్తాం. ఆ బాండ్ పేపర్ నీ చేతిలో ఉన్నంత వరకు నా మీద నీకు పవర్ ఉన్నట్టే, అవునా కదా? నేను నీ దగ్గర 10,000 తీసుకున్నాను, ఒకరికి బాండ్ పేపర్ రాసిస్తే వానికి ఎప్పుడు నేను బానిసనే. ఎంతవరకు? 10,000. ఆ బాండ్ పేపర్ వాని చేతిలో ఉన్నంత వరకు. ఆ బాండ్ పేపర్ ఎప్పుడంటే వానికి అప్పుతో సహా వాని వడ్డీ కూడా తీర్చేస్తే ఆ బాండ్ నేను తీసుకుంటే వానికి నాకు ఇక్కడ సంబంధం లేదు కదా, అవునా కదా? సో సాతానుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని పాపాలు చేయించి ఏం చేస్తున్నాడంటే మనల్ని ఇరికించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఏం చేస్తాడంటే, నువ్వు ఫలానా తప్పు చేసావు, నువ్వు దేవుని కుమారుని ఎట్లా పిలిపించబడతావు, నువ్వు ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసావు అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఏం చేస్తాడంటే మనల్ని దేవునికి దూరంగా నడిపిస్తూ ఉన్నాడు. ప్రేమైన వారలారా, అలాంటప్పుడు యేసు ప్రభు అంట మన బాండ్ పేపర్లన్నీ తీసుకున్నాడంట. ఏంటి? సాతానుడు ఏ తప్పైతే చేపించి బాండ్ పేపర్ రాపించుకొని ఈ బాండ్ పేపర్ చూపిస్తుంటాడు. మీరు గమనించినారు లేదో, చిన్నప్పుడు 2వ తరగతిలో 3వ తరగతిలో కథ చదువుతూ ఉంటాం. ముసలి పులి కడియం కథ చదివినారు ఎప్పుడన్నా? బాటసారిని కడియం చూపించేది వాడిని తినేసేది అన్నమాట. ఓకే, సో వీడేం చేస్తుంటాడంటే మన పాపాలు చూపించేది, పాపం చేపిస్తాడు, ఇదిగో పలానా పాపం అని చెప్పి చూపించావు, నువ్వు ఆల్రెడీ తప్పు చేసావు, ఈ తప్పు చేస్తే పెద్దదేం కాదు అని చెప్పేసి మరొక పాపం చేపిస్తాడు, మరొక పాపం ఇలా మనల్ని ఇరికించుకుంటూ వెళ్తాడు సాతానుడు. బాండ్ల మీద బాండ్లు చేసుకొని మనల్ని ఇరికిస్తూ ఉంటాం, వాటిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంట, ఆ బాండ్లన్నీ తీసుకున్నాడంట. ప్రేమైన వాళ్ళారా, ఆ బాండ్లకు అయ్యేటువంటి ఖర్చు ఆయన కలవరి శిలువలో నీ కోసం నా కోసం ఏం చేశాడు? రక్తాన్ని గాచి. బైబిల్ రాయబడింది. ఆ బాండ్లన్నీ తీసి ఏం చేశాడంట? వ్రాతపూర్వకంగా రాయబడిన బాండ్లన్నీ తీసి మేకులతో సిలువకు దిగొట్టి అని బైబిల్ రాయబడింది. మేకులతో సిలువకు దిగొట్టి అంటే అర్థం ఏంటో తెలుసా? బాండ్ పేపర్ కు చిల్లు పడితే పనికి వస్తుందా? పనికి రాదు కదా. ఆ బాండ్ పేపర్ కి ఎంతసేపు అంటే వాడు ఎత్త పెట్టుకోవాలంటే ఒక ఏమంటారు సర్టిఫికెట్ ఎత్తి పెట్టుకోవాలి బాండ్ పేపర్ ను. బాండ్ పేపర్ పోగొట్టుకున్నా, బాండ్ పేపర్ కు చిల్లు పడినా వాడు కోర్టుకు పోతే చల్లదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వానికి మన మీద అధికారం కూడా ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో యేసు ప్రభు ఏం చేశాడు? అవన్నీ కూడా తీసుకొని మేకులతో ఏం చేశాడంట? సిలువ కొట్టేశాడు. ఇంకా సాతానుకు నీ మీద ఏమాత్రం కూడా అధికారం లేదు అని డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, అపరాధముల చేతిలో పాపముల చేతిలో మనం చచ్చిన వారం అయి ఉండగా ఏం చేశాడంట? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును అని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. చచ్చిపోయాం, అయ్యో ఈ పాపం చేసి అవిదైతే చేసి ఇదిగో మేము చచ్చిన వారంగా బ్రతుకున్నామన్నటువంటి మాటే గాని చచ్చిన వారితో సమానం మనం అనుకుంటుంటే యేసు ప్రభు చేసినట్ట తిరుగా పునరుద్ధరింపజేస్తూ ఉన్నాడు, జీవింపజేస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో పొరుగువానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ సమరయం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఒక యాజకునికి లేకపోతే ఒక బోధకునికి, ఒక పాస్టర్కు లేనటువంటి లక్షణాలు గమనించినట్లయితే ఈ సమరయునికి ఉన్నాయని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే నా పొరుగువాడు ఎవడు అని లాస్ట్ ప్రశ్న వేస్తే అతనికి సహాయం చేసిన వాడే పొరుగువాడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, చాలా సార్లు
మనం 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 లెక్క వేసుకుంటాం. హీస్ మై నైబర్ అని చెప్పేదానికంటే ప్రేమైన దేవుళ్ళారా, నేను అతనికి ఎంతవరకు నైబర్ గా ఉండగలుగుతూ ఉన్నానని ప్రశ్న వేసుకోవటం చాలా ముఖ్యం. ప్రేమైన దేవుళ్ళారా, 7 స్టెప్స్ మీకు చెప్పారు. 7 క్లియర్ చెప్తారా? క్లియర్ రాయబడింది. అతన్ని చూచి చదవండి క్లియర్. 7 ఉన్నాయి. ముగించుకుందాం. అతను చూచి అతని మీద జాలిపడి అతని దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి గాయములు కట్టి వాహనం మీద ఎక్కించి, తర్వాత 35వ వచనంలో ఇంకా అతను ఏదైనా ఖర్చు చేసి పూట పిల్లవాడి ఇంటికి తీసుకుని పోయి పరామర్శించి అంత మాత్రమే కాదు, 7వది ఏం చేశాడు? తిరిగా నేను రీపే కూడా చేస్తాను, ఇంకా ఏదైనా ఖర్చు ఉంటే నేను చేస్తాను అని చెప్తున్నట్టుగా చూస్తాం. సో ఇలాంటి ప్రేమ, ఇలాంటి కంపాషన్ కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే కాగా దొంగల చేతిలో చిక్కిన వారి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతని మీద జాలి పడిన వాడే అనను. అందుకు యేసు, నువ్వు వెళ్ళి అలాగూ చేయి. నువ్వు ఎవరికైతే నువ్వు పొరుగువానిగా నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావో నువ్వు అలాంటి వ్యక్తులుగా ఉండాలి. నువ్వు ఆ రీతిగా సహాయం చేయాలి, ఆ రీతిగా కంపాషన్ కలిగి ఉండాలని యేసు ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు రీతిగా మన మీద ప్రేమ కలిగి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి పడిపోయినటువంటి మనల్ని, పాపంలో ఉన్న మనల్ని ఏ రీతిగా తను మళ్ళా జీవింప చేయాలని ఆశపడి తన రక్తాన్ని, తన యొక్క శరీరాన్ని మన కోసం ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం కూడా ఇతరులకు సహాయకరంగా లేకపోతే మన జీవితం వ్యర్థం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉండగా తరలి పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సో ఏ రీతిగా మనం ఇతరులకు సహాయకరంగా ఉండగలుగుతున్నాం, ఏ రీతిగా మనం ఇతరులకు పొరుగువారిగా ఉండగలుగుతూ ఉన్నాం, ఆ రీతిగా జీవించకపోతే మన జీవితం వ్యర్థం. ప్రేమైన దేవుని వల్ల మన జీవితానికి ఒక ఉద్దేశంతో దేవుడు చేశాడు. ఆ ఉద్దేశం నెరవేర్చబడకపోతే మనం ఎంత ధనం కలిగినా, ఎంత ఆస్తి కలిగినా, ఎంత టాలెంట్ కలిగినా, ఎన్ని మంచి ఉద్యోగం చేసినా కూడా ఆ జీవితానికి పరమార్థం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉండగా తరలి పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితాలను మార్చును గాక. దేవుడు తన కృప చేత, తన యొక్క కంపాషన్ చేత మనల్ని నింపి నడిపించును గాక. జీవం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు తెలియజేసిన తండ్రి ప్రభ, మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యపు లోతులు మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. 7 స్టెప్స్ మీరు మాకు తెలియజేస్తారు యేసు ప్రభ. ఈ 7 మా జీవితంలో మేము కలిగి ఉంటే కృపను అనుగ్రహించండి. 7 సంపూర్ణతకు గుర్తు ప్రభ యేసయ్యా. మా జీవితాల్లో యేసు ప్రభనైనా ఒక పొరుగువానిగా మేము జీవించేదానికి యేసు ప్రభ, తండ్రి ప్రభనైనా మా చుట్టూ ఉన్న వారికి మేము పొరుగువానిగా అగుపరుచుకునే దానికి యేసు ప్రభ మేము చూపించాల్సినటువంటి 7 క్రియలను మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని తండ్రి ప్రభారైనా మీరు లేవనెత్తి మమ్మల్ని మీ రక్తములో కడిగి పవిత్రపరిచి మీ ఆత్మ చేత అభిషేకించి యేసు ప్రభ మీ స్వరూపంలోనికి, మీ రూపంలోనికి మమ్మల్ని మార్చండి. మీరు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, అలాంటి ప్రేమ చేత నింపి, అలాంటి కరుణ చేత నింపి యేసు ప్రభ మేము ఇతరులకు సహాయకరంగాను, ఇతరులకు తండ్రి నా దేవ నా ప్రభానైనా ఇతరులకు తండ్రి ప్రభానైనా లేవనెత్తే వారంగాను తండ్రి ప్రభ, ఇతరులకు తండ్రి ప్రభానైనా మేము తండ్రి సరైన రీతిగా ప్రభానైనా మాకు చేయగల సహాయం చేస్తూ ముందుకు నడిచే వారంగాను ఉంటకు మీకు అధికమైన కృప కనపరచండి ప్రభ. ఈ సాయంకాల సమయంలో ప్రభ నీ ప్రియ బిడ్డలందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరి అక్కర తీర్చగలిగిన దేవుడు ఆనాడు యేసయ్య తండ్రి ప్రభ, పడిపోయిన వ్యక్తి అక్కర తండ్రి ప్రభ ఏ రీతిగా సమరయుడు తీర్చాడు యేసు ప్రభ, ఈనాడు కూడా యేసు ప్రభ ఎవరెవరు ఎలాంటి అక్కరలో ఉన్నారో యేసు ప్రభ ప్రతి ఒక్కరి అక్కర యేసయ్య శక్తిగల నామములో తీర్చవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాం యేసు ప్రభ. చదువుతున్న వారికి కావాల్సిన జ్ఞానమును, తెలివిని, వివేచన అనుగ్రహించండి. చదువు అయిపోయిన వారికి కావాల్సిన ఉద్యోగాలు దయచేయండి యేసు ప్రభ. వారి జీవితంలో సెటిల్ అయ్యేదానికి కృపను అనుగ్రహించండి ప్రభ. వారి కుటుంబాలకు తండ్రి ప్రభానైనా ఆ సహాయకారులుగా ఉండే గొప్ప కృపను ప్రసాదించండి. ప్రయోజకులుగా ఉండే గొప్ప కృపను ప్రసాదించండి నాయన తండ్రి. ఈ బిడ్డలందరినీ కూడా ప్రయోజకులుగా మార్చి మీ నామాన్ని మహింపరచవలసిందిగా, మీ ప్రేమను, మీ కృపను, మీ యొక్క కనికరాన్ని కలిగి యేసు ప్రభ, మీ రూపాన్ని కలిగి లోకంలో జీవించి ప్రభానైనా మీ ప్రేమను వెల్లడిపరిచే వ్యక్తులంగా మమ్మల్ని అందరినీ కూడా తయారు చేయవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం లేట్ అయింది, దయచేసి క్షమించండి. మా బెన్ని ఫ్రెండ్స్ వచ్చిన ఒకసారి నేను ఇంట్రడ్యూస్ చేయాలని ఆశపడుతూ ఉన్నా. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటారమ్మా అందరూ. వీళ్ళందరూ బీటెక్ అయిపోయింది,
సో ఉద్యోగాల ఆఫర్ లెటర్స్ వచ్చాయి. సో ఒక్కొక్కరు కమ్ ప్లీజ్ కమ్. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు పురుషోత్తం. నేను బెన్నీ వాళ్ళ ఫ్రెండ్ని. బీటెక్ లో ఈసీ చేశాను. బీటెక్ అయిపోయింది నాది. నేను ఈసీలో బీటెక్ కంప్లీట్ చేశాను, పులివెందల్ జేఎన్టీయూలో. నా పేరు పురుషోత్తం చౌదరి. పేరు పురుషోత్తం, ఈసీలో బీటెక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మీ ఉద్యోగంలో అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్. మాది కడప జిల్లా. నేను బెన్నీతో స్నేహం చేసిన ఎంతో సంతోషంగా, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను సార్ మిమ్మల్ని కలిసినందుకు. థ్యాంక్ యూ. మెకానికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. నెక్స్ట్ అంటున్నారు లేట్ అయింది మళ్ళీ. గుడ్ ఈవినింగ్. నా పేరు సాత్విక్. మా ఊరు పీలేరు. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో నా బీటెక్ కంప్లీట్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. నా పేరు అఖిలేష్. నేను కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి జస్ట్ ఇంటర్న్షిప్ వచ్చింది, ఆపర్చునిటీ ఏ ఫీల్డ్ మీద. అంతే. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. వినపడడం లేదా? నేను గట్టిగా చెప్పాలా? పేరు ఏం పేరు నీ పేరు? అఖిలేష్. అఖిలేష్, సాత్విక్, కార్తీక్ అండ్ పురుషోత్తం. అది నా పేరు దత్త. బీటెక్ సిఎస్సి జేఎన్టీయూ పులివెందుల కాలేజ్ లో కంప్లీట్ చేస్తున్నాం. ప్రెసెంట్ కోచింగ్ తీసుకున్నాం. ర్యాగింగ్ సరిగా చేయలే. ర్యాగింగ్ సరిగా చేస్తే ధైర్యంగా మాట్లాడతారు. కాదు సార్, ర్యాగింగ్ ఉండింటే గనక బాగా ధైర్యంగా మాట్లాడేవాళ్ళు. నా పేరు డి వెంకటేశ్వరరెడ్డి. నేను జేఎన్టీయూ కాలేజ్ లో సిఎస్సి కంప్లీట్ చేశాను. ప్రస్తుతం నేను ఎల్జీ సాఫ్ట్ అనే కంపెనీలో జాబ్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు అర్జున్ సాయి చరణ్. ప్రస్తుతానికి బీటెక్ అయిపోయింది, కంప్యూటర్ సైన్స్. టీసీఎస్ లో ఆఫర్ లెటర్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా కోసం ప్రేయర్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఏమో హర్షవర్ధన్. నేను జేఎన్టీయూ కాలేజ్ లో సిఎస్సి చేశాను, పులివెందుల. ప్రజెంట్ బెంగళూరులో కోచింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ప్రైజ్ లార్డ్. వీళ్ళంతా కూడా గమనించినట్లయితే బీటెక్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఒకరు మెకానికల్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా బీటెక్ కంప్లీట్ చేసుకున్నారు. చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలని ప్రిపేర్ అవుతా ఉన్నారు. సో నిజంగా దేవుడు మీ ప్రయత్నాలన్నింటినీ కూడా ఫలింపజేసి మీరు ఏదైతే ఆశిస్తున్నారో దేవుడు ఖచ్చితంగా మీకు అది దయచేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా దేవుడు మీరు అవి పొందుకునే రీతిగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ లార్డ్.